దేవుడు మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించాలి. తన ఆత్మీయ ఆహారంతో మిమ్మల్ని విజ్ఞతలోనికి నడిపించాలని ఆశపడుతున్నాను. చదివిన వాక్య మనం నేర్చుకునే ముందుగా కీర్తనలు 68వ కీర్తన 19వ ప్రభువు స్తుతినందును గాక. అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగజేయు దేవుడై ఉన్నాడు. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. యాక్చువల్గా మనం అనుకుంటున్నాం మన భారాన్ని భరించేది ప్రతిదినము మన కుటుంబ సభ్యులు, లేదంటే ఇంటికి సంపాదించి తెచ్చిపెట్టేవాళ్ళు అనుకుంటున్నారు. దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, మా భారమును భరించుచున్నాడు. ఎప్పుడు ఇయర్లీ వన్స్, ప్రతిదినము అని అంటున్నాడు. ప్రతిదినము ఆయన భారాన్ని, నీ భారాన్ని ఆయన భరిస్తున్నప్పుడు, పైన నీకు రక్షణకర్త ఆయనే ఉన్నప్పుడు నువ్వు ఆయనకి ప్రయారిటీ ఇవ్వాలి. మనిషికి బోరు కొట్టే విషయం ఇది, మనిషికి నచ్చిన విషయం ఇది. మనిషి దీనికి ప్రయారిటీ ఇవ్వకుండా నేను దేన్నైతే సంపాదించుకుని బ్రతకగలను దాని మీద మాత్రమే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసుకుంటూ ఉంటాడు. 20వ వచనంలో అంటాడు, దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ, ఏంటంటే పూర్ణ రక్షణ కలగజేసే దేవుడే ఉన్నాడు అని, మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. మరి నిమ్మకాయ కలగాగా, తాడు వల్ల కాదా, లేదంటే ఏదన్నా ఒక సింబల్ కాదా, మనకి అమూల్యంగా దొరికే రాళ్ల వల్ల కాదా మరణం తప్పించడం. ఈ మహాదేవుని దగ్గర మాత్రమే నీకు విలువైన విషయం దొరుకుతాయి. ఎవరైనా కలిసి రావట్లేదంటే ఒక సింబల్ కొనుక్కో, ఇంట్లో వేలాడు తీసుకో, లేదా నీ ఒంటికి కట్టుకో అంటారా లేదా? అప్పుడు ఏం చెప్పాలి? మాకు పూర్ణ రక్షణ కలగజేసేవాడు దేవుడు, పైగా మరణాన్ని తప్పించేది ఆయన. మరణం తప్పించడం ఎవరి వల్ల కాదు. ఒక్క సెకండ్లో త్రుటిలో తప్పిన ప్రాణం అని వింటూ ఉంటాం వార్తలు. కారణం ఎందుకని? అది ఆయనకి ఇష్టం. మనం అనుకుంటాం నేనేదో చేసుకున్న పుణ్యకార్యాలు, నేనేదో వెళ్తున్న భక్తి, నా ఆరాధన, నా ప్రార్థన, నా భక్తి జీవితం నన్ను కాపాడాయి అని. బాగా బ్రతికాడు మోషే గారు, దేవుని కొరకు మాత్రమే బ్రతికాడు. మరణాన్ని తప్పించాలి కదా, పైకి వచ్చి నేను ఆ పర్వతం మీద చంపేస్తాను అన్నాడా లేదు? బాబోయ్ ఏమిటి నాకు ఈ పనిష్మెంట్ అన్నాడా? ఆలోచించండి. వాక్యము జాగ్రత్తగా ఆలోచించకపోతే ఏమీ అర్థం కాదు. మనిషి భూమి మీద బ్రతికే విధానం చూస్తే ఏమనిపిస్తుంది అంటే, పర్మనెంట్గా నేను ఇక్కడే ఎన్నాళ్ళు 60-70 ఏళ్ళు, దానిలో సగం జీవితాలు చాలా మంది అయిపోయింది కదా, ఇంకెంతకాలం బ్రతుకుతాము అనేది ప్రశ్నార్థకం. ఎప్పటి వరకు బ్రతుకుతాము, ఎంతవరకు బ్రతుకుతాము అనేది ప్రశ్నే. కానీ ఆయన కృప చేత మనం బ్రతికిస్తూనే ఉంటే మనం ఏం చేసామంటే యెషయాగ్రంథంలోనే ఇప్పుడు చదివిన వాక్యం 17వ అధ్యాయంలో, యెషయాగ్రంథము 17వ అధ్యాయంలో 10వ వచనం, ఏలయనగా నీవు నీ రక్షణకర్తయగు దేవుని మరచిపోతివి. పూర్ణ రక్షణను కలగజేసే ఆ దేవుడిని, మరణాన్ని తప్పించే ఆ దేవుడిని వదిలిపెట్టి నీవు నీ రక్షణకర్తయగు దేవుణ్ణి మరచిపోతివి. ఏం మర్చిపోవడం ఏంటి అని అంటారా? మర్చిపోవడం అంటే ఏంటంటే, నా గురించి విన్నావు,
నా శక్తి ఏంటో నీకు తెలిసింది, ఎలా ఉండమన్నానో నీకు తెలిసింది, ఏం చేయమన్నానో తెలిసింది, దానికి సంబంధించి మీ కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో నీకు ఒక ప్లాన్ చెప్తాను. ఇవన్నీ నీకు కళ్ళ ముందు వచ్చి ఇదిగో ఇలా బ్రతుకు అంటే జస్ట్ వినేసి వెళ్ళిపోతానంట. అందుకు ఆయన బాధ. ఎన్ని రోజులు చెప్పండి, ఆయన క్వశ్చన్ ఇలాగే ఉంటుంది, వెళ్ళలేదురా, నువ్వు రాలేదు, నువ్వు చేయలేదు అంటావు. వచ్చాను కదా అంటావు, నువ్వు వస్తున్నావు అంతే, పేరుకే వస్తున్నావు, నీలో మార్పులేం లేవు. అందుకే అంటున్నాడు, రక్షణకర్త దేవుని మర్చిపోయావు, నీ ఆశ్రయ దుర్గమైన నీ శైలమును నీవు జ్ఞాపకము చేసుకోలేదు. అందుకే మనం కట్టడ పెట్టుకున్నాం, జ్ఞాపకం చేసుకోవడానికి మేము వస్తాము, మేము సమాజంగా కూడుకుంటాము. నువ్వు జ్ఞాపకం చేసుకోలేదు కనుక నీవు రమ్యమైన వనములు నాటించుచూ వచ్చానంట. ఇది ఏం రమ్యమైన వనములేంటి? మీ ఇంట్లో మీకు సంబంధించినవి ఏమైనా రమ్యంగా ఉండేవేమో అవే. ఇక్కడ యెషయా గ్రంథంలో కొంతమందికి అక్కడ దమస్కు చెప్తున్నాడేమో కానీ ఇంకా ఏమంటున్నాడు, వాటిలో కొన్ని అన్యమైన ద్రాక్షవల్లు నాటితివి. సొలొమోను గారు మహాజ్ఞానవంతుడు. ఎంత జ్ఞానవంతుడు అంటే ఇట్టే చూసి జీవితం మొత్తం చెప్పేశాడు ప్రసంగిలో. అవునా కదా? అట్లాంటి సొలొమోను గారు భార్య మాటని జాగ్రత్తగా వినండి, మొహమాట పడిపోయి కరెక్ట్ గా యెరూషలేము యొక్క దేవాలయానికి ఆపోజిట్ లో వాళ్ళ వైఫ్స్ కి ఒక టెంపుల్ కట్టి పెట్టాడంట. ఎందుకు కట్టి పెట్టాడు? మీ దేవుడికి పూజకి వెళ్తున్నాం, మరి మా దేవుడు మేము అందులో కదా, మేము వెళ్ళి పూజ చేసుకోవాలి కదా అంటే ఎక్కడో మూల కడతాను అని ఉంటాడు సొలొమోను గారు. కాదు, ఆపోజిట్ గా ఉంటాడు. ఎంత తప్పు! దేవునికి విరోధంగా చెట్టు కూడా పెట్టొద్దంటే ఆ దేవునికి ఆపోజిట్ గా ఎవరో ఒక తెలియని పర్సన్ కాదు, సొలొమోను గారు మహాజ్ఞాని. ఆపోజిట్ లోనే దేవునికి విరోధంగా టెంపుల్, అన్య దేవతల టెంపుల్ పెట్టేశాడు తన భార్యల సంతోషం. అంటే మనిషి ఎంత జ్ఞానవంతుడైనా పడిపోతాడు, జ్ఞాపకం చేసుకోకపోతే. ఎవరిని? మహారక్షణకర్త అయిన దేవుడు. ఆయన పైగా మరణాన్ని తప్పించగల మహాదేవుడు. అందుకనే కీర్తన 9వ కీర్తనలో చూడమంటాడు. 9వ కీర్తన 17వ వచనం. అందరూ 17వ వచనం. దుష్టులను దేవుని మనిషి జన్మందరును పాతాళమునకు దిగిపోవుదురు. ఎవరంట? దుష్టులు, దేవుని మరిచిపోయేవారు పాతాళంలోనికి దిగిపోతారు. ఎవరు తీసుకెళ్ళక్కర్లా, వాళ్ళు దిగిపోతారు. సంపాదించాలి అంటారు. దేవుని కొరకు నీ టైం పెట్టని సంపాదన నీకు ఉండదు. అది చిల్లు చెంచులో పడిన, అదే డబ్బులు దానిలో వేస్తా ఉంటే చిల్లు చెంచులో పడినట్టే ఉంటారు. అదే దేవునికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ ఉండి తక్కువ విషయాల్లో నీ ఎర్నింగ్స్ పెట్టుకున్నా దాన్ని బహుగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇది నీకు పట్టదు, ఆలోచన రాదు, చెవికి రుచించదు. అందుకే దేవుడు చెప్తున్నాడు, మరిచే వాళ్ళంతా అక్కడికి వెళ్ళిపోతారంట, పట్టణానికి వెళ్ళిపోతారంటున్నాడు. ఇంకొక మాట, యెషయా గ్రంథము రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. అయితే వేదములు పుట్టించి సత్యమునకు లోబడక ఏమని లేదయ్యా, ఏం చూడలేదయ్యా అని నువ్వంటే సత్యమునకు లోబడక ఎలా మర్చిపోయావు ఆయన అంటే సత్యం చెప్పాను నేను. సత్యం అనగా వాక్యము. ఈ వాక్యంలో చెప్పబడిన ప్రతి నిజాన్ని నువ్వేం చేశావంటే ఆ సత్యానికి లోబడక దుర్నీతికి
లోబడు వారి మీదకి దేవుని ఉగ్రత రౌద్రమును వచ్చును. ప్రపంచం ఇప్పుడు చాలా రౌద్రాన్ని చూస్తుంది. బహుశా ఇక్కడ తప్పించుకుంటేనే మంచిది. మనం ఆయన ఉగ్రతని కానీ ఆయన రౌద్రాన్ని కానీ ఇక్కడ ఉన్నప్పుడే తప్పించుకోవాలి. పాహిమా అంటూ ఆయన పాదాల చెంత పడితే, భూమి మీద ఉన్నప్పుడు మాత్రమే ఆయన పాదాల మీద పడితే, ఎందుకంటే మరణాన్ని తప్పించేవాడు అని మహారక్షణను కలుగజేసేది ఆయనకున్న ఆ కెపాసిటీని మనిషి గ్రహించుకోకుండా కనీసం జ్ఞాపకం చేసుకోవటం లేదంటే, అంటే జ్ఞాపకం చేసుకోవటం లేదు ఇన్ సెన్స్ ఏంటంటే సత్యానికి లోబడకపోవటం, జస్ట్ వినేస్తున్నాం. అందుకనే ఎహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 20వ వచనం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 8వ వచనం చూడండి. కన్నులుండి అందులైన వారిని ఏమన్నాడంట? కన్నులుంటే గుడ్డోడు అంటావా మనం? నేను బైబిల్ అంటాను చూడండి. వీళ్ళకి ఏం వినపడదు, చెవులు ఉంటాయి. ఏమంట? కన్నులుండి అందులైన వారిని చెవులుండి చెవిటోళ్ళని తీసుకొని రండి. ఇదేంటైనా ఇది అస్సలు కనెక్ట్ అవ్వటం లేదు అని మీకు అనిపిస్తే, అలా చూస్తున్నాం మీ జీవితంలో దేవుడు చేసే ప్రతి కార్యం చూస్తున్నాం. అసలు నేను బ్రతికుంచటమే గొప్ప ఇది. అంటే మీకు ఎవరైనా చేయగలరా? ఆయన ఏంటమ్మా తప్పించేది మన నుండి, నేను తప్పిస్తారా అనేటువంటి ఒక మంచి మనిషి, మంచి ఎమ్మెల్యేనో అధికారినో సీఎంనో పిఎంనో తీసుకురండి చూద్దాం. ఉన్నారా ఎవరన్నా? ఎన్ని చేసినా వాళ్ళు ఇచ్చినవి నువ్వు అనుభవించాలంటే, నీ యొక్క అధికారుల యొక్క పథకాలనైనా నువ్వు అనుభవించాలంటే మరణాన్ని తప్పించే ఈయన ఉండాలి కదా. నువ్వేమో ఈయన జ్ఞాపకం చేసుకోవట్లేదే. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడంటే, బాబు ప్రపంచం సత్యానికి లోబడటంలా, చెవులుండి చెవిటోళ్ళని, కన్నుల నుండి బదులైన వారిని. అసలు మామూలుగా చెవులు లేని వాళ్ళని చూస్తేనే జాలిగా ఉంటుంది కదా, కళ్ళు లేని వాళ్ళని చూస్తే ఇంకా జాలిగా ఉంటుంది కదా. ప్రపంచం అంతా అలా ఉంది ఆయన మాటకు లోబడక. అందుకే మీకు నాకు పని కల్పించబడింది. అందుకని ఒక మాట రాయించారు చూడండి, యెషయా గ్రంథంలోనే ఈ పై మాటే 43వ అధ్యాయంలో 7వ వచనంలో, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారిని తెప్పించుము. నేనే వారిని కలగజేసి తిని వారిని పుట్టించిన వాడను నేనే. ఎవరి మహిమ నిమిత్తం అంట? దేవుని మహిమ నిమిత్తం. నీ బ్రతుకు అసలు దేవునికి మహిమగా ఉందా? ఈరోజు దేవుడు మనల్ని అడుగుతున్నాడు, ఎంతసేపు నా ఇంట్లో బాధ, రోగం, డబ్బులు ఇవన్నీ నువ్వు పోతే ఉంటాయా? చెప్పండి, ఉంటాయా? అసలు ఇది నిన్ను ఆలోచించనివ్వకుండా సాతాను మాయ చేసింది. ఈ యుగ సంబంధమైన దేవత మనోనేత్రాలు ఏం చేసింది? ఒక్కసారి కనుక మనోనేత్రాలు తెరవబడితే ఇంకా నువ్వు ఈ లోక సంబంధంగా ఏ చిన్నది కాదు, ఎంత పెద్ద ప్రాబ్లం నీకు మీ ఫ్యామిలీకి వచ్చినా నిత్యము నిలిచే కదలక స్థిరంగా ఉండే విధంగా ఉంటాం. ఎందుకంటే నీకు రక్షణ కలగజేసేదాడు, పూర్ణ రక్షణ ఇచ్చేదాడు. ఇవన్నీ తెలిసి కూడా నిన్ను ఆలోచించి నువ్వు బాధపడు, వేదన పడు, చిరాకు పడు, కోపం తెచ్చుకో, దెబ్బలాడు. ఇవన్నీ ఎవరు తెచ్చిపెడుతున్నారు నీ ఫ్యామిలీస్ లో? సాతాను. పైగా మీ మీద మీకే జాలి కలిగి ఎంత కష్టపడుతున్నావు, ఎంత బాగున్నావు అసలు. ఒకప్పుడు ఎలా ఉండేదాన్ని, ఇప్పుడు చూడు ఎలా అయిపోయావు.
అని నీ మీద నీకే జాలి కలిగేలాగా నీ మనస్సును ప్రేరేపిస్తుంది. అర్థమవుతుందా? ఎంత మాయలో ఉన్నామో. అందుకే మీ ఫ్యామిలీలో ఎవరు నువ్వు ఒక్కరే వచ్చి కూర్చుంటే అయ్యో నా ఫ్యామిలీ అంతా రాలేదే అని నీకు చింత ఉండదు. పెళ్ళికి వెళ్ళినప్పుడు వస్తావా రావా అంట కదా, ఫంక్షన్స్కి వస్తావా రావా అంట. కానీ గుడికి వెళ్ళినప్పుడు నువ్వు ఇంట్లో నేను ఎన్నొస్తా అంట. మనం అందరము ఇక్కడ కనపడి ఆ మహారక్షణకర్తయ్యకు దేవునికి స్థుతులు చెల్లించి ఆయననే కొనియాడాల్సిన ఈ జనాంగం అంతా మర్చిపోయారు. ఎందుకో తెలుసా? సత్యానికి లోబడకపోవడం వల్ల. చెవులున్న చెవిటివారు, కళ్ళున్న గుడ్డివారు, వీళ్ళంటి వారికి ఏం చెప్పగలం? అదే ఒక సామెత కూడా ఉంటుంది. అది పూర్తిగా నిద్రపోతున్న వ్యక్తినైనా మనం లేపచ్చు, కానీ నిద్రను నటిస్తున్న వాళ్ళు లేపగలము? లేపలేదు. అందుకే బయట వాళ్ళని వదిలేదు, ఇంటినే శుభ్రం చేయాలి. ఎందుకంటే తీర్పు ఎక్కడి నుండి ఆరంభం అవుతుంది? ఇంటి నుండి ఆరంభం అవుతుంది. ఎందుకంటే అన్నిటికీ ఫిక్స్, ఈ జడ్జిమెంట్ అనేది ఫిక్స్ అయిపోయింది. ఇక మిగిలింది ఏరా నేర్చుకున్నావా? రాసావా? రాయలేకపోయావు. అంటే నీ బిడ్డ మీద నీకు ఎంత కోపం వస్తుందో దానికి మించి రావాలి దేవునికి నీ మీద కోపం. ఎందుకంటే విన్నంటే మీరు వినుటకు మట్టుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపు. మరి ఎందుకు వస్తున్నావు నువ్వు ఆరాధనకి? ఎందుకు ప్రార్థనకు వస్తున్నావు? ఎందుకు సండే కలుస్తున్నావు? ఏదో వచ్చానా ఆయన కోసం నేను సమావేశం అయ్యానా, అందరితో పాటు తప్పట్లు కొట్టానా, అందరితో పాటు ఆమెనన్నానా, నాకు వచ్చిన ఒక సాంగ్ను పాడాను. ఎవరికి కావాలి? దేవుడు అడిగాడా? నీ హృదయము క్రొవ్వినది అనడా లేదా? క్రొవ్విన హృదయంతో ఎక్కడన్నా మాట వెళ్తుందా? క్రొవ్విన వాటి వల్ల ఆ హృదయం క్రొవ్వితే ఏ మాట నిన్ను మార్చగలదు? ఇంకా చెప్పు. నువ్వు అనుకుంటున్న ఈ సఫరింగ్, లోకపరంగా ఎన్నో సఫరింగ్ నీకు ట్రిగ్గర్ అవుతున్నాయి కదా, అవి అసలు ఆయన కన్సిడర్ చేయరు, అడగరు. అయితే నాకేంటంటారు తెలుసా? మీకు ఈ నిజం కూడా చెప్పేస్తున్నా, మీకు ఇవన్నీ తెలిసిపోతున్నాయి. తెలియదు అనటానికి లేదు. దేవుడు ఖచ్చితంగా నీకు చెప్తాడు, నేను ఇది పట్టించుకోను, నేను నిన్ను కాపాడుకుంటానని చెప్పాను. కానీ నువ్వే నీ గురించి ఆలోచించుకుంటున్నప్పుడు నేను నీ గురించి ఎందుకు ఆలోచించాలి? అందుకే నీకు ఆపద కలిగినప్పుడు నేను నవ్వుకుంటాను. అర్థమైందా? నీకు ఆపద కలిగితే నేను నవ్వుకుంటాను అంటున్నాడు ఆయన. మనిషి కావాలని నవ్వుకుంటే అది కొంచెం మనం మర్చిపోలేని బాధ అనుకున్నాం నవ్వును. దేవుడే నీ యొక్క ఇబ్బందిని, బాధని చూసి నవ్వుకుంటే నీ గతి ఏంటి? నీ మనుగడ ఏంటి? అసలు ఆలోచించారు. జీవితం దేవుడు అనుకున్న స్క్రిప్ట్ ప్రకారం వెళ్ళాలి. నువ్వు రాసుకున్న స్క్రిప్ట్ ప్రకారం వెళ్ళకూడదు. నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించను. ఏం చెయ్యవా? సాక్రిఫైస్ చెయ్యవా? ఎలా సేవించేస్తావు? యెహోషువ చేసింది త్యాగాన్ని తెలుసా? ప్రపంచం వాళ్ళ చుట్టూ ఉన్న ప్రతి పరిస్థితి ప్రతికూలమైంది. మీరేం చేస్తారో నాకు తెలియదు, నేనే నా అంటే కనీసం నీ ఫ్యామిలీలో వాళ్ళు కూడా బెండ్ అవ్వలేని క్యారెక్టర్ అనేది ఏమవుతుంది? ఏం ఆలోచిస్తావు? ఏం సాధిస్తావు? సడన్ గా ఒక రోజు పోతావు. రేపేమి సంభవించినో నలునికి నాగేశ్వరికి తెలుసా? మాధురికి తెలుసు. నీకేమో తెలుసా? మరి అలా ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి మనం? అరే రేపు కరోనా నీ ఇంటికి వస్తుందో నా ఇంటికి వస్తుందో తెలీదు అన్నప్పుడు అందరము ఎంత అలర్ట్ గా ఉన్నాం. పక్క వాళ్ళని చూడటానికి కూడా భయపడ్డాం, అవునా లేదా? ఎందుకని? వాడు నవ్వితే, వాడు నోరు తెలిసి హాయ్ అంటే ఆ తుంపర్లు ఎక్కడ నన్ను ఎత్తుక్కుంటూ వచ్చేది. లోకంతో అలా ఉండమన్నాడు దేవుడు. ఎందుకంటే దాని ఆశక్తి. లోకం దేనికోసం ఆశపడుతుంది? ధనాభివృద్ధి. ధనం ఉంటుంది, ఓకే, దాన్ని ఇంకా ఎలా పెట్టుబడి పెట్టి దాన్ని ఇంక్రీజ్ చేయాలి.
దానికోసం మార్గాలు ఏంటి అని లోకం చెప్తుంది. దేవుడు ఏమన్నాడు? ధనాపేక్ష అపేక్ష కాదు, అసలు ఆ కోరిక ఉండటమే సమస్తమైన కీడు తెచ్చిపెట్టేటానికి కారణం అంట. ఇది నీకు హైలైట్ అవ్వనివ్వట్ల నీ మైండ్ లో. ఎందుకంటే నీకు ఆల్రెడీ ముందే ఇంజెక్ట్ చేయబడింది. ఏంటో తెలుసా? నిన్ను నీ సాతాను నీ బ్రెయిన్ ని హైజాక్ చేసేస్తుంది. అసలు నువ్వేంటంటే డబ్బు సంపాదించుకో, అసలు డబ్బు ఉందా, ఓ రూపాయి 4 రాళ్ళు పోగు చేసుకొని ఇంకొక 8 రాళ్ళ ఇల్లు కట్టి 8 రాళ్ళు వేసావా, ఇంకో రూపాయి అయిందా, ఇంకా పైన వేసుకో, ఇంకా ఉండిందా, ఇక్కడ ఫ్లాట్ కొను, అక్కడ ఫ్లాట్ కొను. ఎందుకంటే పిల్లలకి వాళ్ళ పిల్లలకి అవసరం కదా, వాళ్ళ ఫంక్షన్స్ గ్రాండ్ గా చేయాలి కదా. ఇవన్నీ బాగా లైఫ్ లో బాగా హ్యాపీగా పాజిటివ్ గా ఉన్న నీకు సడన్ గా డెత్ వస్తే ఎవరి దగ్గరికి వెళ్ళి నిలబడతావు? అప్పుడు వీళ్ళ కోసం సంపాదించి పెట్టింది కానీ, నీ కోసం సంపాదించుకున్నది కానీ నీ వెంట వచ్చి నిన్ను కాపాడతారా? అస్సలు కాపాడు. మన నీతి క్రియలే. నీతి ఎవరి దగ్గర ఉంది? క్రీస్తునందు గుప్తమై ఉన్నాయి. జ్ఞానము, శక్తి, సర్వసంపదలు. అసలు మీ ముందున్న ఆ మహా ముత్యాన్ని మీరు గమనించడం. ఆయన మీ హృదయంలో ఉంటే, మీ కుటుంబాల్లో ఉంటే మీకు మనశ్శాంతి. లేదంటే ఆయన నిన్ను మనుగడ కూడా ఉంచకుండా చేస్తాడు. 1వ దశలోనికి రాసిన పత్రిక యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయం 20వ వచనం. నీవు నాకు కనిన కుమారులు. ఎప్పుడన్నా విన్నారా? నా బిడ్డ, నా బిడ్డ, నా కొడుకు, నేను కన్నోడు అంటారు. దేవుడు నేను చెప్పాను మార్నింగ్ కూడా, దేవుడు హింట్స్ మాత్రమే ఇస్తాడు. లైఫ్ లో నువ్వు బ్లూమ్ అప్ అవ్వడానికి దేవుడు ఇచ్చే కొన్ని హింట్స్ 65 పుస్తకాల్లో అక్షరము పురుషాప కూడా నిన్ను ఆలోచించాలనే. ఏమన్నాడు? నీవు నాకు కనిన కుమార్తెలను కుమారులను ఆ బొమ్మలు మింగివేయునట్లు. పిల్లలు కూర్చోబెట్టి కార్టూన్స్ ఏం చూపిస్తే చాలా కార్టూన్స్ బ్యాన్ చేయబడ్డాయి. ఎందుకో తెలుసా? కలర్ కాంబినేషన్ పిల్లల్ని మైండ్ ని హైజాక్ చేస్తుంది. మీకు పిల్లలు దొరకరు, చిక్కరు అని మేధావులంతా వాళ్ళ ఓన్గానే సమావేశమై కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ అని కొన్ని పాటలు ఇచ్చేస్తే బ్యాన్ చేశారు. కొంతమంది పిల్లలను తీసుకుని సినిమా హాల్కి వెళ్ళిపోతారు, జాతరలకు వెళ్ళిపోతారు, పిల్లల నుండి కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, ఘోరమైన బూతులు మాట్లాడుకుంటారు. మళ్ళీ అదే నోటితో వచ్చి బయటికి చదువుతారు. మిమ్మల్ని దేవుడు దీవించాలా? దేవుడు మిమ్మల్ని దీవించాలా? చెప్పండి. పైగా నేను ప్రతి ఆదివారం వస్తున్నాను, నాకు శ్రమే అంటాం. నువ్వు ప్రవర్తన మార్చుకోవు, పద్ధతి మార్చుకోవు. ఆయన కొరకు కనిన బిడ్డలని కూడా తెచ్చుకొని ఆయన మందిరంలో నువ్వు పాలు పంపులు పొందలేని పేరెంటింగ్ అయితే రేపు ఎక్కడ కూడా ఇంకేమంటున్నాడు? వాటి పేరుని వారిని మదించింది. ఇది చాలదనుకొని నీ జాగ్రత్తము చాలకపోయినని. చాలా మంది వేరే పద్ధతులను బట్టి జాగ్రత్తం అంటున్నారు. నీ పిల్లల్ని సరిగ్గా పెంచకపోవడం జాగ్రత్తం ఉంది. ఇక్కడ బైబిల్ తెలుసా? చదువుతున్నారు బైబిల్ ఇలాగా చదవరు, వినరు, చెబితే ఇష్టపడరు. ఇంకెలా మీకు బైబిల్ దేవుని యొక్క మాటలు మనసు అర్థమవుతుంది? నీ జాగ్రత్తము చాలకపోయినని నా పిల్లలరా రక్తం తయారు చేయరు, మాంసాన్ని తయారు చేయలేవు, బాడీలో ఉన్న ఏ పార్ట్ని తయారు చేయలేవు. గర్భంలో ఉన్నామని నువ్వు వెళ్ళి మెడికల్ టెస్ట్ చేయించుకుంటే తప్ప తెలియదు దౌర్భాగ్యం ఏది? నేను నా పిల్లల్ని జాగ్రత్తగా నీ కడుపులో ఉంచితే వాళ్ళని వధించడానికి ఇస్తావా? నా పిల్లల్ని వధించి వాటికి ప్రతిష్ఠించింది.
22లో నీ బాల్యకాలమందు దిగంబరుడవై వస్త్రహీనుడవై ఉన్నావు. ఏ విధంగా? శరీరపరంగా కాదండి, పుట్టగానే తెచ్చేస్తారు 4 జతలు. ఈ శరీర సంబంధమైన విషయం కాదు. ఆయన నిన్ను చూడగానే నా బ్రతుకు ఇలా ఉంటుంది. బాల్యకాలము నుండి దిగంబరుడిగా వస్త్రహీనుడిగా నీ రక్తంలో పొల్లు చుండినను సంగతికి మనస్సులోనికి తెచ్చుకోలేదు. ఏంటంటే ప్రాబ్లం, జబ్బు తెచ్చుకుంటా మారటలా క్రొవ్విన హృదయంలోకి ఏమైతే మాటలు మనస్సునకు తెచ్చుకొనక ఎన్ని హేయ క్రియలు ఇంకా ఇంకా జాగ్రత్తం చేస్తుంది. జాగ్రత్తం ఏంటైనా ఇంత పెద్ద మాట ఉపయోగించాలి నా గురించి. మేము మాట్లాడేది కానీ మేము చేసేది కానీ అన్ని నీకు ఇష్టం అనుకున్నాను. ఇదా నీ పిల్లల వాళ్ళు నా పిల్లలు అని నువ్వు రాయించావా? రాయించావు. నువ్వేమో సంవత్సరాలు గడబడి ఒక్కదాన్నే వచ్చి మా కుటుంబాలను ఆశీర్వదించావు. వాళ్ళు తీసుకొచ్చారు, ఇప్పుడు వాళ్ళు వచ్చారా? ఇంక నీకేం ఫలభరితమైన జీవితం ఉండాలి? 23లో ఉంటాడు, ఇంతగా చెడుతనము జరిగించినందుకు నీకు శ్రమ. అగైన్ ఐఎమ్ సేయింగ్, నీకు శ్రమ. ఇదే ప్రభువైన యెహోవాకు. 2 times చెప్పాలి. ఒకసారి చెప్తేనే ఆయన మాట చాలాసార్లు చెప్పినట్టు కదా. 2 సార్లు చెప్పాడంటే నీ బుర్రకు వెళ్ళదు. ఇప్పుడు కూడా చెప్తున్నాను, మీ మనసు మెల్లగా నిద్రపోతుంది. వీళ్ళలాగా చెప్తారు, మేము వచ్చాము దేవుడికి ఇదే ఎక్కువ అన్నట్టుంటది. అస్సలు మార్పు రాని మీ హృదయానికి టైం చాలా కొంచెం, చాలా కొంచెం సమయం కొంచెమే ఉంది అని అపవాది ఎలా గర్జించు సింహం అని. నువ్వు నిద్రపోతున్నా కుక్కన్నా దానికి సెన్సిబిలిటీ వల్ల లేచి ఒక్కొక్కసారన్నా అరుస్తుంది. కానీ దేవుడు నీకు కలగజేసిన మహారక్షణ గురించి కానీ మరణం నుండి ఎన్నిసార్లు నిన్ను తప్పించి బ్రతికించినందుకైనా కానీ ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతూ బ్రతుకులో నాయనా ఇక నీవే శరణం అంటే అనేటువంటి ఆలోచన ఏమన్నా లేదు. అందుకే ఇలాంటి వాళ్ళని అంత్య దినాల్లో మేల్కొల్పాలి. ఆ సదుద్దేశంతోనే ఒక మాట రాయించారు, చెప్పి ముగించేస్తాను. 1 దశలోనికెళ్ళి రాసిన పత్రిక 1 దశలోనికెళ్ళి రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ అధ్యాయం 3వ వచనం నుంచి. ఈ శ్రమ వలన ఎవడను తల్లింపబడినట్లు మిమ్మును స్థిరపరచుటకును ఈ విశ్వాస విషయమై మిమ్మల్ని హెచ్చరించుటకును మన సహోదరులను క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడైన తిమోతిని పంపించి నేను మీ వద్ద ఉన్నప్పుడు మనం శ్రమను అనుభవించవలసి ఉన్నదని. ఏమిటట? మిమ్మల్ని బయలుదేరమన్నాను నా మహిమ కొరకు. ఇది ఇందాక విన్నారు, తీసుకెళ్తున్నాను. నా మహిమ కొరకు కొంతమందిని ఏర్పాటు చేసుకొని నేనే వారిని పుట్టించాను అన్నారు కదా. వారికి దేవుడు ఇచ్చిన మాట ఏంటంటే, వాళ్ళు ఎంత చెప్పు నా కుమారుడు పంపించినప్పుడే సేమ్ ఇదే ఎదుర్కొన్నారు. అంతేకాదు ఆయన చంపటానికి కూడా వెనుకాడలేదు. మీకేమన్నా మంచి కిరీటం పెట్టి మీకేమన్నా అన్ని వసతులు కల్పించి మిమ్మల్ని మెచ్చుకుంటారనుకోకండి. మనము శ్రమను అనుభవించాలి అని ఎరుగుతుంది కదా, మీకు ముందే చెప్పాను కదా అని. 4వ వచనంలో అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వాళ్ళు వినరు, మనలో ఓర్పు తగ్గకూడదు. వాళ్ళు మారరు, మనలో నెమ్మది నీతి విషయాలు వెల్లడించడంలో మనము వెనక్కి అడుగు వేయకూడదు. వాళ్ళు అలానే ఉంటారు. ఎందుకంటే వాళ్ళే ఉగ్రతను సమకూర్చుకుంటున్నారు ఈ లోకంలో ఉన్నప్పుడు. ఈ రోజు ఇక్కడనే కాదు, ఎక్కడనే కాదు, ఏ సంఘంలోనైనా దేవుని మాట మాకు ఇంకా కావాలి ఇంకా కావాలని చెప్పే సంఘాలు లేవు.
ఈవెన్ సత్యము మాకు బాగా తెలుసు అన్న వాళ్ళు కూడా ఏమంటే మహా అయితే ప్రసంగికుడు ఇంకొక 5 నిమిషాలు తీసుకుంటాడు. దానివల్ల నీకు వచ్చే ఊరేం ఉంది, ఆనందమే ఉంది, నష్టం ఏముంటుంది? ఇక్కడేమి గంటల నుంచి నిలబడి ఓపిక ఎవరికి ఉండదు. కాకపోతే దేవుని డ్యూటీ చేయాలి. ఆ డ్యూటీ చేయకపోతే సువార్తను ప్రకటించకపోయినా ఆ శ్రమ అనుభవించకూడదు. కాబట్టి నీతి అనేది వెల్లడి చెయ్యాలి కాబట్టి చెప్తారు. ఆ చెప్పే విధానానికి కూడా ఈరోజు చాలా మంది ట్రిగ్గర్ చేస్తున్నారు. ఎందుకంటే సత్యానికి లోబడే వాళ్ళు నిన్ను శ్రమ కోసం నిలబెట్టుకున్నాడు, నీ ఓర్పు విషయంలో. అందుకే ప్రకటన గ్రంథంలో ఉంటుంది, చాలా కఠినమైన పరిస్థితుల్లో నా వాక్యాన్ని నిలబెట్టుకున్నా ఉంటారు. చూడండి ప్రకటన గ్రంథము, అది ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, మళ్ళీ టైం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం పడుతుంది. నా ఓర్పు విషయంలో మీరు ఒక సంఘాన్ని గురించి చెప్తూ ఎంతో కఠినమైన పరిస్థితుల్లో వాక్యాన్ని నువ్వు అంగీకరించారు. ఈ శ్రమ ఉంది కాబట్టి ప్రార్థన చేయండి, ఈ శ్రమ ఉంది కాబట్టి మమ్మల్ని యాక్సెప్ట్ చేయండి అనే వాళ్ళని మీకు ధనం. శ్రమకు పిలువబడితేనే రండి. చావలేని క్రైస్తవ్యం అంటే అంటే జీవం లేని క్రైస్తవ్యం నీకెందుకు? పేరుకు మాత్రమే నేను క్రీస్తుని అంగీకరించానన్న నీకు నీ వల్ల భూమి ఏమైపోతుంది? విస్తారమైపోతుంది. ఇంకేదో ఒక రోజు తోటమాలికి కూడా ఏమైపోతుంది? ఓర్పుపోతుంది. సరేనైనా అంటే తల తెగట్టుతుంది. గొడ్డలు ఎక్కడ ఉందంట? అది మీకు ఎప్పుడన్నా వేరు దగ్గర గొడ్డలు ఎందుకుందో తెలుసా? ఏమండి, మొదల దగ్గర పెడితే మళ్ళీ చిగురించవచ్చు, వేరు దగ్గర పెడితే నీకు నెవర్ నెవర్ నెవర్. ఏం ఆలోచిస్తున్నావు? ఏం చేస్తావు? నిర్ణయం ఉంది. చెవిగల బదులుగా నోరున్న బదులుడు, నోరున్న బదులుగా చెవులున్న చెవిటివాడిగా ఎలా ఉంది? సత్యానికి లోబడిన నీ జీవితం ఇక సమాప్తమయ్యే రోజులు అతి కొద్ది కాలమే. నిర్ణయం ఏం తీసుకుంటావు? గుర్తు చేసుకో. మీకు రక్షణను మహారక్షణ కలగజేసిన ఆయన జ్ఞాపకం చేసుకో నన్ను అన్నాడు. తినేస్తున్న నీకు ఒక్కసారి ఆగి పరిగెత్తుతున్న నీకు ఒక్క చిన్న గమనిక. తిని త్రాగుతున్న మీకు శిక్షా విధి కలగటానికి తిని త్రాగకండి. ఎందుకంటే వీళ్ళు చాలా మంది అవిధేయులు. విధేయత లేదు, నోరు శుభ్రం లేదు, బూతులు వస్తున్నాయి, పొరుగు వారి మీద అసహ్యంగా ఉంది, సంఘంలో సహోదరుల మీద అసూయ పెరిగిపోతున్నాయి. ఇవన్నీ మానుకుంటే తప్ప దేవుడు నిన్ను కనికరించడు. ఆ కనికరిస్తే ఆ జీవితం ఎలా ఉంటుందో కూడా నువ్వు అనుభవిస్తే తప్ప ఎవరు చెప్పినా నీకు అర్థం కాదు. సో నాయన, నాకు అర్థమయ్యే మనసు ఇవ్వండి. తెలియకుండా ఇన్నాళ్ళు వింటున్నాను అనుకున్నాను, మాట్లాడుతున్నాను అనుకున్నాను, దయతో క్షమించండి అని సార్ మీరందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి. తండ్రి, ఇంకెంతో అద్భుతంగా మేము ఎందుకు పిలువబడ్డామో మాకు గుర్తు చేశారు. నీ నామ మహిమ నిమిత్తమే మేము ఏర్పాటు చేయబడ్డాం. అందుకే మమ్మల్ని పుట్టించుకున్నాం. పుట్టుకైతే పుట్టాం కానీ మా ద్వారా మీకు మహిమ లేదు. కారణం కారుద్రాక్ష. మీరు చాలా బాధపడుతున్నారు, వేదన పడుతున్నారు, ఇంకా టైం ఇస్తున్నాను. ఎంత ఓర్పున్నాను, ఎంత జాలి మా మీద ఉన్నాను. నేను మీరు ఇచ్చిన నిర్లక్ష్యం చేసుకోకుండా మా జీవితాలు సరైన ముగింపు కలిగించుకునేలా మమ్మల్ని స్థిరపరచండి, బలపరచండి, ఆనందపరచండి. ఇది బిడ్డలకి మీ హృదయపు వేదనను పరిచండి. ఈ చిత్రానికి ఒకరినైనా ఆకర్షించి ఈ పనిలో మీ రాజ్య విస్తరణలో ముందుకు సాగుతున్నారు. స్థిరపరచండి. యేసుక్రీస్తు వారికి పరిశుద్ధమైన నామములో ప్రార్థన వేడుకుంటున్నాను. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.